నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో విఓఏలు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్లు తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికైతే గత 10 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారు, సో వాళ్ళ విధులు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక విఓఏ ఉన్నాడు మనతో పాటు. అనగా నమస్తే, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? నమస్కారం, అది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలము, గ్రామం వచ్చేసి ఆరపల్లి. నా పేరు ఇటిక్యాల రమేష్. మేము సెర్పు సంస్థ కింద పనిచేస్తున్నాము. మేము అంటే మహిళా సంఘాలను, అది పేదరిక నిర్మూలన, మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి వారికి లోన్లు ఇప్పించి, వారికి పెద్ద పెద్ద సంస్థలు పెట్టించి, ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పెట్రోల్ బంక్స్ కానీ, మరియు ఆర్టీసీ బస్సులు కానీ, ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ, వాటి నిర్వహణ కోసం వాళ్లకు తగినంత అమౌంట్ ఇప్పించి, డబ్బులు ఇప్పించి, అవి సక్రమంగా నడిచే విధంగా మేము గవర్నమెంట్కి ఎంతో ప్రోత్సాహంగా పనిచేస్తున్నాము. కావున మాకు విఓఏలుగా గుర్తించి, సెరుపు ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం మాకు ఒక 20,000 వర్తింపజేయాలని మేము గవర్నమెంట్ను వేడుకుంటున్నాము. మాకు పొద్దున లేస్తే పనిభారం, విపరీతమైన పనిభారం, సంఘాలను ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళను మహిళలకు లోన్లు ఇప్పించి పేదరికం నిర్మూలించి వాళ్ళకు జీవనోపాధి కల్పించి, ఏదైనా జీవనోపాధి గ్రామీణ ప్రాంతాలలో పిండి గిర్నీలు కానీ, జిరాక్స్ సెంటర్లు కానీ, కిరాణా షాపులు కానీ, ప్రతి ఒక్కటి బుక్ సెల్లర్స్ కానీ, మన గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సిన అవసరాలకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్ది, వాళ్ళని 1 కోటి మంది, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలన్న ఉద్దేశంతో దానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాము. అందువలన మమ్మల్ని గుర్తించి కనీస వేతనం, ఆరోగ్య బీమా కల్పించాలని మేము గవర్నమెంట్ను వేడుకుంటున్నాము. అంటే ఉద్యోగ భద్రత కూడా లేనట్టుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక రివ్యూ మీటింగ్ అవుతున్నట్టుంది. మీ గురించి? మా ప్రతి 3 నెలలకు ఒకసారి, మాకు ఉద్యోగ భద్రత అంటూ లేదు సార్. ప్రతి 3 నెలలకు ఒకసారి మేము ఫామ్ నింపి మమ్మల్ని కొనసాగిస్తున్నారా అని చెప్పి మేము వివో నుంచి, అంటే విలేజ్ ఆర్గనైజేషన్ నుంచి మాకు వాళ్ళు తీర్మానం చేసి ఇస్తేనే, మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి దాన్ని రిపీట్ చేస్తేనే మేము కొనసాగుతామని చెప్పి గవర్నమెంట్ ఒకటి నిబంధన 58 జీవోలు తీసుకొచ్చింది. దాన్ని సవరించి మాకు ఎప్పుడు కంటిన్యూగా వీళ్ళే ఉండేటట్టుగా అన్న జీవోని సవరించి చేయాలని మేము కోరుచున్నాము. మాకు 5,000 జీతం రావడానికి కూడాను మా పై అధికారులు కూడా వాళ్ళ అనుమతి తీసుకొని, లేకపోతే ఏదైనా వర్క్ పెండింగ్ ఉన్నా, మీ వర్క్ పెండింగ్ ఉందని మీకు ఎందుకు ఇస్తాము అన్న ఆలోచనతోటి ప్రతి ఒక్కరు వివోల నుంచి వెళ్ళి వివో ఓబీలు సంతకాలు చేయాలి, వాళ్ళ తీర్మానం ఉండాలి. ప్రతిదీ మాకు ఇబ్బందికరంగా ఉంది. కావున ప్రతిదీ మాకు సవరించి దానిని మాకు అనుకూలంగా చేయవలసిందిగా కోరుచున్నాము. మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొంటారు, మరియు సమావేశాలలో కూడా, ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాలలో కూడా మహిళా సంఘాలను తీసుకురావడంలో కోఆర్డినేషన్ చేసుకొని ఇంత వర్క్ చేస్తున్నా కానీ మీకు ఈ 5,000 జీతంతో మీరు ఎట్లా బతుకుతున్నారు? అసలు మీ జీవన విధానం ఎట్లా కొనసాగుతుంది? రోజుకి ఎన్ని గంటల పని ఉంటుంది? టైం అని లేదు, 24 గంటలు మహిళా సంఘాలకు తాపత్రయపడుతున్నాము. పొద్దున లేస్తే ప్రతి ఒక్కటి ఆఫీసు నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా దానికి ఇమీడియట్లీ చేసి పెట్టాలి. దీనికంటూ టైం అంటూ ఏమీ లేదు. పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల దాకా చిన్న సంఘాల మీటింగ్లు జరిపించాలి. మన మండల వ్యవస్థలో కూడా ప్రతి నెల 2-3 మీటింగ్లు హాజరు కావాలి. ఆన్లైన్ వర్క్ చేయాలి. అది మన సొంత మొబైల్లోనే ఆన్లైన్ వర్క్. గవర్నమెంట్ కూడా మా సంస్థ కూడా ఎటువంటి ట్యాబ్ కూడా సదుపాయం కల్పించలేదు. ఏంటిదంటే మీరే చేయాలి, మీరే తీసుకోవాలి ట్యాబులు, గవర్నమెంట్ ఏది ఇవ్వదు అని మా పై అధికారులు కూడా చెప్తున్నారు. మాకంటూ ఎటువంటి టైమింగ్ లేదు. ప్రతిదీ జిల్లా కలెక్టర్ కానుంచి గ్రామ పంచాయతీ వరకు ప్రతి ఒక్క పని మేము చేయగలుగుతున్నాము. కావున మమ్మల్ని గుర్తించి మా సేవకు తగినంత న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అంటే కనీసం ఆరోగ్య భద్రత కూడా లేదు. ఇప్పుడు విధి నిర్వహణలో ఏమన్నా అయినా కానీ మీదే బాధ్యత, పూర్తి బాధ్యత మీదే. మాకంటే ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు. ఏంటిది అంటే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన మహిళలకు ప్రమాద బీమా, లోన్ బీమా వర్తించే, అది కూడా వీళ్ళకు వర్తిస్తుంది. సామాన్య మహిళలకు వర్తించినట్టే వీళ్ళకు కూడా వర్తిస్తుందని చెప్తున్నారు. కానీ మేము స్పెషల్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి అది కాకుండా ప్రత్యేకంగా ప్రమాద బీమా కానీ, లేకపోతే ఆరోగ్య బీమా కానీ మాకు కల్పించాలని మేము వేడుకుంటున్నాము. అంటే ఇప్పుడు మీరు 10 రోజుల నుంచి ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎవరినైనా ప్రజాప్రతినిధులను కలవడం జరిగిందా?
మేము ఈ 10 రోజుల నుంచి ప్రతి ఒక్కరికి కలవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న సిఐ గారి కానీ, డిఎస్పి గారి కానీ, ఎస్ఐ గారి కానీ అందరికీ వినతి పత్రం ఇచ్చి మేము ఇక్కడ కూర్చున్నాము. టెంట్ వేసుకొని మేము ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూర్చొని నిరవధిగా సమ్మె చేస్తున్నాము. స్పందన ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పటి వరకు అయితే మా దగ్గరికి మీ అవసరాలు ఏంది, మీకు ఏమి కావాలని చెప్పి ఇదివరకు కూడా ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఒక అధికారి కూడా మా దగ్గరికి వచ్చి స్పందించిన దాఖలాలు మాత్రం లేవు. ముందు మేము ఏంటంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు జూన్ 2 వరకు ఇలానే నిరవధిక సమ్మె శాంతియుతంగా సమ్మె చేసుకుంటామని జూన్ 2 తర్వాత మా జేఏసీ రాష్ట్ర జేఏసీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపు మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాము. సో ఇది మొత్తానికంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు. అది అందులో మహిళా సంఘాల సభ్యులది కీలక పాత్ర ఉంటుంది. ఆ మహిళా సంఘాల సభ్యులు లోన్లు ఎలా తీసుకోవాలి, విధులు ఎట్లా నిర్వహించాలి, వాళ్ళ రికవరీ ఎలా చేయాలి, ఇదంతా కోఆర్డినేషన్ అంతా ఈ వివోఏలే చేస్తారు. సో ఈ వివోఏలో ప్రొద్దున నుండి రాత్రి వరకు చేస్తున్నా కానీ నెలంతా కష్టపడి పనిచేస్తే కేవలం 5,000 రూపాయలే. కనీసం వీళ్ళకు ఒక మొబైల్ ఉండదు, ఒక మొబైల్ డాటా ఉండదు, ప్లస్ ఒక ట్యాబ్ ఉండదు. వీళ్ళ సొంత ఖర్చులతోటే ఇవన్నీ నిర్వహిస్తున్నారు కేవలం 5,000 రూపాయలతో. సో ప్రస్తుతానికి అంటే ఇవన్నీ అంశాలపైన మంత్రి గారు సీతక్క గారు స్పందించాలని, మరియు ముఖ్యమంత్రి గారు స్పందించాలని, వీరి డిమాండ్లు నెరవేర్చాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.